హాయ్ హలో మనం టెట్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 6th క్లాస్ పూర్తిగా మొత్తం మన అన్ని లెసన్స్ కవర్ చేసాము. సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 బిట్స్ అన్నీ టెట్ ఆర్ డిఎస్సికి కూడా మనకి చక్కగా పనికొస్తాయి. చూడండి, పాఠశాల కా పెహ్లే దిన్ కైసా పాఠ హై అది చిత్రపటం అనమాట. చెల్ మేరా గోడా చెల్ 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 అది బాల్గీత్. కైసా పాఠ హై బాల్గీత్. చెల్ మేరా గోడా కౌన్సా పాఠ హై బాల్గీత్. మౌఖికేలు అక్కర్లేదనమాట. ఇలా యారో పెట్టినవి మనం చూసుకుంటే సరిపోద్ది ఒకసారి టెక్స్ట్ బుక్స్లో. రసోయి గర్ కైసే పాఠ హై చిత్రపటన్. ఆలు కచలు కైసే పాఠ హై బాల్గీత్. ఆలు కచలు ఎలాంటి పాఠం? బాల్గీత్. ఆలు కహా సో రహే తే బైగన్కి టోకరీ మే. మౌఖికేల్ మళ్ళీ ఇది ప్రణాళి, ఇది అక్కర్లేదన్నమాట. ప్యాసా కవ్వ కౌన్సా పాఠ హై చిత్రకథ. ప్యాసా కవ్వ అనేది చిత్రకథ అనమాట. కౌవా క్యా ఉపాయ్ ఆయా తా. కౌవాకి ఏం ఉపాయం వచ్చింది? కౌవా ఘడే మే కంకర్ డాల్నేకి ఉపాయ్. ఓకే, కౌవా క్యా లగి ఉస్కో ప్యాస్ లగి. కౌవాకో క్యా లగి అంటే ప్యాస్ లగి. దోహో నెక్స్ట్ ఏమో దోహా అనమాట. దోహా అనేది పద్యము. కబీర్ దాస్ జన్మకాలం వచ్చేసి 1398 లాగ్బాగ్, మృత్యు 1580 మే హువా తా. మాతా ఔర్ పితా నీరు అండ్ నీమా. ఓకే, అయితే ఇన్కి पत्नी लोई, संतान कमला और कमली, भाषा अवधि और सद्दुकड़ी. నెక్స్ట్ సఖీ సబది నా రచనలు ఏంటంటే సఖీ సబది రామాయణి బీజక్ కబీర్ శబ్దావళి. ఓకే, నెక్స్ట్ తులసిదాస్ దోహే కనబడుతుంది మనకి నెక్స్ట్ లెసన్. తులసిదాస్ దోహేలో ఏంటంటే గోస్వామి తులసిదాస్ జన్మ 1532 में जन्म स्थान राजपुर में हुआ था. माता और पिता हुलसी आत्माराम दुबे. रचना एम కవితావళి, గీతావళి, తర్వాత వినయ పత్రిక, బ్రజభాష. ఆయనదేమో బ్రజభాష. నిదానేమో 1628 మే హువాత. ఆయన మహాకావ్యం ఏంటంటే రామచరిత మానస. ఓకే, నెక్స్ట్ లెసన్ వచ్చేసి మనకి మౌఖిక అవుతుంది. మళ్ళీ మౌఖిక ఖేల్ ప్రణాళి, ఇది మనం చదవక్కర్లేదు, ఒకసారి చూసుకుంటే సరిపోద్ది. సాంపౌర్ చీటియా. నెక్స్ట్ లెసన్ ఏంటంటే సాంపౌర్ చీటియా కైసా పాఠ హై చిత్రకథ. సాంప్ కైసా ఘమండతా. చూడండి, చీటియనే కైసే శత్రువుకో మారడాలా ఎలా చెప్పింది, శత్రువులను ఎలా చంపారంటే బుద్ధిమాని ఔర్ శక్తిశాలితే మారడాలా. ఓకే, ఈ రకంగా మనం ఆ క్వశ్చన్స్ చూసుకోవచ్చు. తర్వాత మమ్మీకి రోటీ గోల్ గోల్ కైసే పాఠ హై అది బాల్గీత్ అనమాట. అలాంటి పాఠం అది బాల్గీత్. ఓకే, నెక్స్ట్ మౌఖికేల్ ప్రణాళి ఉంది. నెక్స్ట్ చూడండి, కట్టే అంగూర్ కైసా పాఠ హై చిత్రకథ. మనకి ఎప్పుడు కూడా డిఎస్సి టెట్లో అది ఎలాంటి పాఠమో, అది ఏ పాఠము, చిత్రకథ లేకపోతే పఠనహేతు, ఆ వార్తాలాప ఇలా అడుగుతూ ఉంటారు. అందుకే మనం మెయిన్ చిత్రకథ ఇలాంటివి చూసుకోవాలన్నమాట. జంగల్ మే కౌన్సా జాన్వర్తా సిఆర్ నక్క ఉందన్నమాట. తర్వాత చూడండి, ఉసే క్యా దిఖాయి అంగూర్ కైసే హై కట్టే హై. అంగూర్ ఎలా ఉంది? కట్టే హై. నెక్స్ట్ ఏ కట్టే హై అంగూర్ కట్టే హై. తర్వాత ఆవో బచ్చే తుమ్హే దిఖావో దేశభక్తి గీతం ఉంది. ఆ తర్వాత ఏంటంటే దేశభక్తి గీతం. అది ఎలాంటిది అంటే దేశభక్తి గీతం చెప్పేయచ్చు. నెక్స్ట్ మౌఖికేల్ ప్రణాళి. తర్వాత షేర్ ఔర్ చూహా అదేంటి? చిత్రకథ. షేర్ ఔర్ చూహా చిత్రకథ. షేర్నే నీంద్ మే కౌన్ దికాయి దియా చూహా. షేర్ పడుకుంటున్నప్పుడు ఎవరు కనిపించారు దానికి, ఎవరో దాన్ని డిస్టర్బ్ చేశారంటే చూహా అనమాట. నెక్స్ట్ షేర్ కిస్మే ఫౌన్స్ గయా. షేర్కో కిస్మే ఫౌన్స్ గయా జాల్ అంటే ఇక్కడ వలలో చిక్కుకుంది ఒకసారి షేర్. నెక్స్ట్ చూడండి, ఇదే విధంగా మనకు 6th క్లాస్ అన్నీ చెప్పడం జరిగింది. చూడండి, చూహే కిస్కే బచాయా షేర్కో. సబర్మతి. నెక్స్ట్ ఇంకో లెసన్ ఏంటంటే ఇంక సబర్మతి ఇది ఫిల్మీ గీత్ అనమాట. కౌన్సా హై ఇది ఫిల్మీ గీత్. మౌఖిక ఖేల్ ప్రణాళి ఉంది. తర్వాత ఇకాయికి వచ్చేస్తాం. ఇకాయి సెకండ్లో బారిష్ అనే లెసన్. బారిష్ కైసా పాఠ హై బాల్గీత్. पानी कैसे बरसता है रिमझिम रिमझिम. मेघ कैसे गरजता है गड़गड़ गड़गड़. मोर कैसे नाचता है चमचम चमचम. मेढक बोले कैसे है टर टर टर. మోతీ చిత్ర మే దికాయి దియా. మోతీ అంటే ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క రాయి ఇవ్వడం జరిగింది మనకి గుర్తుగా. ఇది ఈ లెసన్కి వచ్చి ముత్యం ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, తిత్లీ కైసా పాఠ హై అది బాల్గీతు. తిత్లీకే రంగ్ కైసే హై नील और पीली तितली. ओके ना. तितली क्यों आया? फूलों का रस पीने के लिए आया. ओके. नेक्स्ट लेसन ऊंट चला లెసన్ అనమాట. అది ఏంటి? అది కూడా బాల్గీత్ అనమాట.
रेगिस्तान में कौन सा जानवर चलता है? ऊंट। ऊंट के गर्दन में कैसा है? ऊंचा है। ऊंट कैसे चलता है? ऊंट ఎలా వెళ్తుందన్నమాట పీఠ్ ఉటాకర్. నెక్స్ట్ లెసన్ వచ్చి మేరా దేశ్ మహాన్. ఇది కూడా బాల్ గీత్. ఓకే, మేరా దేశ్ మహాన్ కైసా గీత్ హే? బాల్ గీత్ అని గుర్తుపెట్టుకోవాలి. హమారా దేశ్ కౌన్ సా దేశ్ హే? ऋषियों मुनियों का देश है. भारत डैश का उत्थान है महानता का. ఓకే, గంగా జల్ డాష్ कहलाता है అమృత్. గంగా జలాన్ని ఏమని పిలుస్తాం? అమృతం అంటారు. నెక్స్ట్ సెమిస్టర్ 2కి వచ్చేస్తాం మనం. సెమిస్టర్ 2లో కూడా చూడండి మేరీ బెహన్ అనే లెసన్ ఉంది. అది ఏంటి? బాల్గీత్ అనమాట. మేరీ బెహన్ కా నామ్ క్యా హై? మేరీ బెహన్లో ఆ అమ్మాయి క్యారెక్టర్ నేమ్ ఏంటి? మనో. గుర్తుంచుకోవాలి. మనోక మా సహాయత గతి. మను ఏం చేస్తుంది? మాకి సహాయం చేస్తుంది. పితాసే అస్థి గతి హై. డాడీతో కూడా నవ్వుతా చక్కగా ఉంటుంది. ఇస్ బాల్గీత్ ఎవరు రాశారంటే గమండీలాల్ అగ్రవాల్. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఖిలౌనే వాలే. నెక్స్ట్ లెసన్కి వచ్చేసాం. ఖిలౌనే వాలేలో కూడా మూంగా అనే ఒక రాయిని ఇచ్చారు. ఇక్కడ మనకి మాణిక్యం ఇచ్చారు. మేరీ బెహన్కి మాణిక్యం అనే ఒక రాయిని ఇవ్వడం జరిగింది. ఖిలౌనే వాళ్ళలో మూంగా అనే రాయిని ఇవ్వడం జరిగింది. అయితే ఖిలౌనే వాళ్ళే రాసింది ఎవరంటే సుభద్ర కుమారి చౌహాన్ గారు. సుందర్ ఖిలౌనే లాయా హై. ఏం తెచ్చారు? ఖిలౌనే వాళ్ళ అంటే బొమ్మలు అమ్ముకునే వ్యక్తి. ఖిలౌనే వాళ్ళ కైసే పుకార్తాత, ఏమని పిలుస్తున్నాడు? అందరు జోర్సే. ఓకే, ఖిలౌనే వాళ్ళే క్యా లాయా? ఖిలౌనా లాయా. ఏం తెచ్చాడు? ఖిలౌనే వాళ్ళే రాసింది ఎవరంటే సుభద్ర కుమారి చౌహాన్. జన్మ ఔర్ మృత్యు చూస్తున్నట్టయితే జన్మ వచ్చేసి 16 ఆగస్టు 1904లో, అలాగే మృత్యు వచ్చేసి 15 ఫరవరి 1948 ఈమె హువాత. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసి చూడండి తర్కారి. ఇంకో లెసన్కి వచ్చేసాం మనం. తర్కారి అది బాల్గీత్ అనమాట. తర్వాత ఇక్కడ లాహ్సునియా అనే రాయిని మనకి ఇవ్వడం జరిగింది. సింహాసన్ పర్ కౌన్ బైఠాతా? టమాటర్. చూసారా, టమాటర్ కూర్చుందనమాట. ఫంకా కౌన్ జూల్తా హై? మూలి ఔర్ గాజర్. అంటే ముల్లంగి గాజర్ కూడా ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్న టమాటాకి విసురుతున్నారనమాట. దోమిత్ర. ఇది కహాని. ఓకే, ఇది మళ్ళీ కహాని. అచానక్ జంగల్ మే కౌన్ ఆయాతా? బాలు అంటే ఎలుగుబంటి వచ్చింది. ఓకే, దూసరా మిత్ర క్యా కియా? జమీన్ పర్ లేట్ గయా. అంటే జమీన్ పర్ నేల మీద పడుకున్నట్టు నటించాడు కదా. నెక్స్ట్ ముసీబత్ చోడ్కర్ బాగ్ జాతా హై వహ మిత్రు భరోసా కన్నా మూర్ఖతా హై. ముసీబత్ ఇంకో అంటే ఎవరైతే సహాయం చేయకుండా పారిపోతారో అలాంటి స్నేహితుడిని నమ్మవద్దని చెప్పారు అని చెప్తాడనమాట. అప్పుడుతో ఇంకో మిత్రుడికి ఏమొస్తుంది? పశ్చాత్తాపం కలుగుతుంది. దో మిత్రు కహా జా రహే తే? జంగల్ మే జా రహే తే. ఓకే, జన్మదిన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో లెసన్ ఏంటంటే జన్మదిన్ అనేది వార్తాలాప్ అనమాట. ఓకే, వార్తాలాప్. చిత్ర మే జన్మదిన్ कौन मनाया जाता है? जन्मदिन में क्या लगाया जाता है? సారీ, పౌదే. జన్మదినంలో ఏమి నాటాలని చెప్పారంటే మొక్కలు అనమాట. పౌదే. జన్మదిన్ మే పాటకే జన్మదిన్ కిస్కా హై? జన్మదిన్ పాటలో జన్మదిన్ జరుపుకునేది ఎవరు? ఆ అమ్మాయి పేరు చిత్ర. మనం ఇది గుర్తుంచుకోవాలన్నమాట. చిత్ర. హిందూ దేశ్కే నివాసి గీత్. తర్వాత గీత్ రాసింది ఎవరన్నమాట? వినయ్ చంద్ర మౌద్గలై అనమాట. ఆల్ ది బెస్ట్ టెట్ అండ్ డిఎస్సి స్టూడెంట్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇలాగే లెసన్ వైజ్ కూడా కావాలంటే మీకు లెసన్స్ అన్నీ కూడా 6th క్లాస్ చెప్పడం జరిగింది వివరంగా. అవి కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి మరి. ఆల్ ది బెస్ట్.